రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ రోజు ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు జరిగిన రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో భారీగా ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆలోచనలు నేటి సమాజం అనుసరిస్తుందని అన్నారు. జై భీమ్ నినాదాలతో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం ప్రొఫెసర్ జాన్ గారు, శ్రీ ఆర్ఏటి మహేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. అనంతరం ఎమ్మెల్యే వంశీ గారు రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అల్పాహారం వడ్డించి స్వీకరించారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ శ్రీ సంపత్ కుమార్ గారు, ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టర్లు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. యూనివర్సిటీని బేస్ చేసుకొని యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ రాస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కాబట్టి ఇవాళ బడుగు బలహీన వర్గాలకి అలాగే అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆమోదమైనటువంటి రాజ్యాంగం ఆ రోజు ఊహించి ఈ భారతదేశం ఏ విధంగా ఉండాలి, మరి అభివృద్ధి పనులు నడవాలంటే ఎలా ఉండాలని చెప్పేసి ఆయన ఎంతో ముందుగానే ఊహించి ఆ రాజ్యాంగాన్ని రూపొందించి ఇవాళ ఆమోదించబడింది. కాబట్టి ఇవాళ మన అందరూ కూడా ఆర్థిక ఫలాలతో పాటు అభివృద్ధి ఫలాలను కూడా అందుకుంటూ ఇవాళ ముందుకెళ్తున్నామంటే ఆ రోజు అంబేద్కర్ ఒక ముఖ్య వ్యక్తిగా ఉంది ఇవాళ ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది. కాబట్టి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ ఆయన స్మరించుకుంటూ వేలాది మంది ఇవాళ వాక్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజులు ఆయన ఆశయాల కోసం ఆయన ఏవైతే కళలకు అన్నారో అదే తీర్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇవాళ భారత ప్రజలకు అనుగుణంగా రూపొందించింది కాబట్టి అందరూ కూడా ఆమోదించి ఇవాళ ముఖ్యంగా మనందరం కూడా హ్యాపీగా ఉండడానికి కారణమైన ఒక ప్రపంచంతో కూడా మన వైపు చూసే విధంగా ఉంది మన రాజ్యాంగం. ఆయన ప్రత్యేకమైన ఒకసారి ఆయన స్మరించుకుంటూ శుభాకాంక్షలు. మన రాజ్యాంగం యొక్క ప్రియాంబులు సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ భారతదేశం ఇంత ప్రజాస్వామ్య దేశంగా వెలగడానికి కారణం మన రాజ్యాంగమే. ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి వాటిల్లో ఉన్న మంచి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి అంబేద్కర్ టీము మన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం వలన మన ప్రజలందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా సమైక్యంగా అంతా కూడా సుఖ సంతోషాలతో బతుకుతున్నారు, ఒక కుటుంబంలాగా బతుకుతున్నారంటే మన రాజ్యాంగమే కారణం. మన రాజ్యాంగం మన ప్రజలు. నిరుద్యోగం మీద దేశవ్యాప్తంగా పోరాటం. అఖిల భారత యువజన కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగిరెడ్డి. అఖిల భారత యువజన కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగిరెడ్డి ఎల్లమ్మతోట, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏఐవైసీ కార్యదర్శి మమతా నాగిరెడ్డి విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు అడ్డాల వెంకట వర్మరాజు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు అధ్యక్షతన సోమవారం జగదాంబ జంక్షన్ ఎల్లమ్మతోట వద్ద గల కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మమతా నాగిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ కూటమి ప్రభుత్వం హయాంలో దేశ ప్రజలు అవస్థలు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతుందన్నారు. యువత నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. దేశంలో గత 10 ఏళ్లలో ఇవ్వాల్సిన 20 కోట్ల ఉపాధి ఎక్కడా అని ప్రశ్నించారు. గుజరాత్ దేశంలో రోల్ మోడల్ అన్నారు. అక్కడ డ్రగ్స్ పట్టుబడ్డాయి, ఇదేనా రోల్ మోడల్ అని ప్రశ్నించారు. దేశంలో 60% జనాభా యువత ఉన్నారు. యువత డ్రగ్స్కి బానిస అవుతున్నారు. మోడీ ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్నారు. మోడీ అదానికి దేశ సంపద దారాదత్తం చేస్తున్నారు. దేశంలో యువతకి మోడీ గో బ్యాక్ మూమెంట్ అని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా యువత భాగస్వామ్యంతో నిరుద్యోగం మీద పోరాటం చేస్తా అన్నారు. జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజాస్వామ్య గెలుపని ఆమె అభివర్ణించారు. ప్రపంచ దేశాల్లోనే మన ఇండియాలోని మత్తు పదార్థాలు ఎక్కువ ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. యువకుల్ని నిరుద్యోగులు సమస్య ఉండడం వల్ల మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. మరి ఈరోజు మోడీ గారు తీసుకుంటే గుజరాత్ రోల్ మోడల్ స్టేట్ అని చెప్పేసి దాన్ని చూపించి ఈరోజు ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. అదే గుజరాత్లో అదాని పోర్టులో సుమారు 1000 కోట్ల మత్తు పదార్థాలు దొరకడం జరిగింది. మరి రోల్ మోడల్ ఏ విధంగా అదాని పోర్టులు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇవన్నింటిని కూడా అదానికి కట్టబెట్టడం జరుగుతూ ఉంది మోడీ గారు. కానీ నిరుద్యోగ సమస్యను మాత్రం నిర్మూలించడం అంటే నిరుద్యోగ సమస్యను గురించి పట్టించుకోవట్లేదు. చేస్తున్నటువంటి
సంక్షేమాన్ని వదిలేశారు దేశ ప్రజల కోసం. అలాగే కూటమి ప్రభుత్వంలో ఏదైతే వచ్చిందో ఎలక్షన్స్ ముందు విశాఖపట్నం జిల్లాలోనే విశాఖపట్నం పోర్టులో పెద్ద కంటైనర్తో మత్తు పదార్థాలు దొరకడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు జగన్ గారు అన్నారు, ఈ వీళ్ళేమో చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది. మరి మీ ప్రభుత్వంలో దీని సంగతి ఏదైతే సిట్ లేకపోతే ఇంకోటి ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించి అది ఎవరితో నిలిపివేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. అదాని వెంటనే అరెస్ట్ చేయాలి, వెంటనే నియమించాలి, ఏపీసీని వెంటనే నియమించాలి, ఏపీసీని వెంటనే నియమించాలి, ఏపీసీని వెంటనే నియమించాలి, ఏపీసీ వెంటనే నియమించాలి, అదాని వెంటనే. To all the media persons here, to all the senior leaders here, and our Youth Congress, Andhra Pradesh Youth Congress members here. Today, as a part of our district tour, we are here in Visakhapatnam doing our district review meeting. And విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో మత్తు పదార్థాల వినియోగం, రవాణా నియంత్రణపై సంకల్పం పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. సంకల్పం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన శ్రీ విద్యా కాలేజ్ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. అవి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్. అందులో భాగంగానే ఈరోజు ఈ మాదక ద్రవ్యాల మత్తులో పడద్దు, మీ బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దనే నినాదంతో మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ప్రతి కాలేజీని కూడా ఐడెంటిఫై చేసి సారే అంటే అక్కడే ఒక టీం ఏర్పాటు చేశారు. ఈ ఎన్డీపీఎస్ టీం అని పెట్టి ఈ రోజు ఎస్ఎస్ఓ నర్సీపట్నం లేదా ఎస్ఎస్ఓ ఎస్ఐ నర్సీపట్నం పలానా కాలేజీకి వెళ్ళాలి అంటే ఆల్రెడీ డిసైడ్ చేశారనమాట. డిసైడ్ చేసి ఒక కరికులం ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్నాము. మాకు అవకాశం ఉన్నవారు మాకు తెలిసిన విషయాలని తెలియపరుస్తున్నాము. మెయిన్ ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలని మనకి ఎక్కువ మాదక ద్రవ్యాలంటే గంజాయి స్మగ్లింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది, నెక్స్ట్ వచ్చి ప్యాకింగ్ అవుతుంది, నెక్స్ట్ ఈ పైలటింగ్ అన్ని కూడా మనకి ఏజెన్సీ ముఖ ద్వారా వల్ల ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. కాబట్టి మనకి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ పరంగా మనకు ఎంతైనా ఉంది. అందులో భాగంగానే ముందు ఎడ్యుకేట్ చేస్తున్నాం. దీనివల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఆల్రెడీ మీకు ముందే చెప్పడం జరిగింది. దాని యొక్క నష్టాలు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అవన్నీ లేకుండా చూసుకొని మిగతా ఈ విషయాన్ని తీసుకురండి. మీ జీవితాన్ని ప్రశాంతంగా మంచి ఉన్నతమైన దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ యాజమాన్యం తెలియజేస్తున్నాం. ఇంకా మాకు ఎస్పీ ఏంటంటే మన నర్సీపట్నం అనేది చాలా సెన్సిటివ్ హై పాపులేటెడ్ ఏరియా కాబట్టి ఈ మధ్య చూసుకుంటారు పేపర్లో పడ్డదని డ్రోన్ కెమెరాస్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఎప్పటికప్పుడు అంటే మీకు తెలియకుండా వేరే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 10 అనుకోండి ఎక్కడ మనకు అక్కడ గంజాయి తాగుతున్నారు. దాన్ని మన యొక్క డ్రోన్ కెమెరా ఎగరేసినట్టు సుమారు దాని ఒక పరిధి ఏంటంటే 1 కిలోమీటర్ రేడియస్ లో అది మనకి పిక్చర్స్ తీసి లేకపోతే వీడియోగ్రఫీ చేసి ఇస్తుంది. అలాంటప్పుడు ఐడెంటిఫై చేయడం కూడా జనరల్ గా మనం పోలీసులు ఎస్ఐగా ఉన్నారంటే మనం అక్కడ తప్పుకొని వేరే రూట్ లో వెళ్ళిపోతాం. ఇది అలా కాదు. డ్రోన్ కెమెరా 1 కిలోమీటర్ తప్పించుకోండి ఎప్పుడు ఇప్పుడు కాంప్లెక్స్ లో డ్రోన్ ఎగరేస్తాం. సుమారు 1 km అంటే బలికట్టం వరకు దాని తాలూ పిక్చర్స్ క్లారిటీగా వస్తాయి. అంటే మనం ఐడెంటిఫై చేయాలి ఫలానా వీడు సురేష్ వీడు రమేష్ అని. అంటే డ్రోన్ కెమెరా నుంచి కూడా మనం సర్వేలెన్స్ పోలీస్ సర్వేలెన్స్ అనేది విజిబుల్ గా ఉంటూ డ్రోన్ కెమెరా ద్వారా కూడా సర్వేలెన్స్ పెట్టి దీని మీద నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ నేరాలంటే ఈ ఆడపిల్లలు ఏడిపించడం కానీ లేకపోతే గంజాయి ట్రాన్స్పోర్ట్ ఇష్యూలో కానీ గంజాయి కన్జంప్షన్ అంటాక తాగడంలో కానీ ఇవన్నీ అరికట్టాలని నాకు డ్రోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నాకైతే ఒక డ్రోన్ ఇచ్చారు. ఆ డ్రోన్ తో ఎప్పటికప్పుడు మేము ఎగరేసుకుంటాం. అది ఇంపార్టెంట్ ఏదైతే సెన్సిటివ్ ఏరియాలో ఇబ్బంది ఉన్న ఏరియాలో ఎగరేస్తున్నాం. మీకు ఏమైనా ఉంటే అంటే మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టి ఏమైనా ఉంటే మీకు మేము ఏంటంటే బాక్స్ కూడా పెడుతున్నాం. మీకు బాక్స్ ఉంటాయి కంప్లైంట్ బాక్స్ అది మనకి ఇంపార్టెంట్ ఏరియాలో పెడుతున్నాము. మీరు మీ పేరు మెన్షన్ చేయకూడదు. మీ పేరు అవసరం కూడా లేదు. ఫలానా వ్యక్తి నాకు ఇబ్బంది పెడుతున్నాను పెట్టండి. అందులో రాయండి ఎవ్రీడే దాని బాక్స్ మీద చేస్తాము. తీసి ఆ పేరు ఆయన ఫోన్ నెంబర్ తీసుకొస్తాం. ఆయన కౌన్సిలింగ్ రకరకాల కౌన్సిలింగ్ ఉంటాయి. కౌన్సిలింగ్ అంటే ఏదో చెప్పడం అది కాదు. వేరే కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి అనేది ట్రై చేస్తాము. మీరు ఈ అవకాశాన్ని అంతా వినియోగించుకోండి. వినియోగిస్తూ మీ వాళ్ళందరికీ చెప్పండి. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి కాలేజ్ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు. 36 మంది ఎన్ఏడి కార్మికుల సస్పెన్షన్లను రద్దు చేయాలి. 36 మంది ఎన్ఏడి కార్మికుల సస్పెన్షన్లను రద్దు చేయాలి. చట్టాన్ని ధిక్కరిస్తున్న సీజీఎంపై న్యాయ విచారణ జరపాలి, శిక్షించాలి. ఎన్ఏడిలో ఎన్ఏడి యూనియన్ నాయకులు మరియు కార్మికులు 36 మందిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. వీరందరికీ సస్పెన్షన్ లెటర్స్ ఇచ్చింది.
ఇది పచ్చి దుర్మార్గమైన చర్య. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సస్పెన్షన్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సస్పెన్షన్లు రద్దు చేసేంత వరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు యూనియన్ ప్రధాన కార్యదర్శి రుత్తల శ్రీనివాస్ గారు పిలుపునిచ్చారు. దీర్ఘకాలంగా ఎన్ఏడిలో కార్మికులు చేసిన ఓటీని ఇవ్వనని మొండికేసి సమస్యను సృష్టించింది సీజీఎం. ఎన్ఏడిలో కేంద్ర స్థాయి అధికారుల నుండి జనరల్ మేనేజర్ వరకు గత 30 సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగించమని వేడుకున్నా యూనియన్లు విజ్ఞప్తి చేసినా నిరాకరించింది సీజీఎం. ఒక పక్క పాత ఓటీని ఫ్యాక్టరీ యాక్ట్ పేరు చెప్పి ఇచ్చుటకు నిరాకరిస్తూనే ఆ చట్టానికి భిన్నంగానే రాత్రి 8 గంటల తరువాత శని ఆదివారాలు ఓటీ చేయమని ఒత్తిడి తెస్తున్నది సీజీఎం. అందరికీ ఆదర్శంగా ఉండవలసిన సీజీఎం మహిళలపై అసభ్యంగా మాట్లాడారు. ఎప్పుడూ మద్యం ధూమపానం చేస్తూ కార్మికులను ఇక్కట్ల పాలు చేస్తున్న తాగుబోతు సీజీఎంపై న్యాయ విచారణ జరపాలని, కఠినంగా శిక్షించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. 36 మంది కార్మికుల సస్పెన్షన్లను ఎత్తివేయాలని ఎన్ఏడి ప్రధాన గేటు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేశారు. యూనియన్ జనరల్ సెక్రటరీ ఎన్ఏడిలో యుద్ధ నౌకలకి పనులు చేసే సమయంలో ఆదివారాలు, సోమవారాలు, అలాగే పబ్లిక్ హాలిడేస్, ఫుల్ నైట్లు పని చేయించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి ఓవర్ టైంని గత సీజంని 75 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి సిస్టమ్ని నవంబర్ 1వ తారీఖు నుంచి వచ్చిన సీజం గారు మార్పు చేస్తూ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారు. దీని మీద లేబర్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది. కార్మికులందరూ కలిసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలాగైనా నివారించాలని కోరిన తర్వాత గౌరవ సీజం గారు అందరినీ పిలవడం జరిగింది. దాని మీద కూడా చర్చలు జరిగాక ఏదైతే స్టోరేజ్ ఒకటి ఉందో దాన్ని నేను బుక్ చేసే సమస్య లేదని మొండికేసడం వల్ల కార్మికులందరూ ఆందోళనకు గురయ్యి నెలవారీ జీతాలతో బతుకు జీవితాలు నడిపిస్తున్న వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి సార్, కొంచెం కనికరించండి అని చెప్పి ఆయన మళ్ళీ మాట్లాడినప్పుడు మన మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ నాకు 3 లేదు 3 వచ్చినప్పుడు పిలుస్తానని చెప్పి తప్పుడు పద్ధతులు అవలంబించిన సీజం మీద కార్మికులందరూ సీజం డౌన్ అన్నప్పుడు ఆయన ఒక ప్రీ ప్లాన్డ్గా లోపలికి మొబైల్ ఫోన్లు ఎవరికి ఎలా ఉండదు, ఏ కార్మికుడు తెచ్చుకునే సౌలభ్యం లేదు, ఆయనకు మాత్రం సెల్ ఫోన్ తీసుకొచ్చి కావాలని కార్మికుల తాలూకు వీడియోలు అయి తీసి బయట కేసులను బుక్ చేశారు. లోపల చూస్తే 36 మంది కార్మికులను సస్పెండ్ చేసి నిరంకుశత్వ పాలనని చూపిస్తున్నారు, బ్రిటిష్ పద్ధతుల్లో అవలంబిస్తున్నారు. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఏ యూనిట్లో కూడా 38 మంది కార్మికులను సస్పెండ్ చేసిన చరిత్ర లేదు. ఎన్ఏడి కార్మిక వర్గం చాలా చక్కని కార్మిక వర్గం. ఇన్ని రోజులు ఏ సమస్య లేని ఎన్ఏడిని ఒక భయభ్రాంతులకు గురి చేసే పద్ధతులను తీసుకొస్తున్నారు. ఇందులో కొసమెరుపు విషయం ఏంటంటే రేపు 30వ తారీఖున రిటైర్ అయ్యే ఒక కార్మికుని కూడా సస్పెండ్ చేయడం అనేది అత్యంత దౌర్భాగ్యం, దుర్మార్గం. ఈ దుర్మార్గ సభ్యుల్ని ఖండించాలని చెప్పి కార్మిక వర్గం తరఫున పిలుపునిస్తున్నాం. తప్పకుండా మీడియా వారు అలాగే గవర్నమెంట్ వారు దీనిలో భాగస్వాములు అయ్యి తప్పకుండా ఈ సీజంని పనిష్ చేయాలి. ఎప్పుడు తాగుతూ తూలుతూ సిగరెట్లు కాలుస్తూ లోపల ఇండిసిప్లిన్గా ఉండే సీజం గారిని తప్పకుండా ట్రాన్స్ఫర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎంక్వైరీ ఉందో ఇక్కడ లోకల్ ఎంక్వైరీ కాకుండా పై లెవెల్ నుంచి హెడ్ క్వార్టర్స్ కానీ ఐహెచ్కి కానీ ఎంక్వైరీ జరపాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తాం. చత్తెప్ గ్రామంలో ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష పర్యటన. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం మగవరం పంచాయతీ మారుమూల చత్రం గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వివిధ పత్రికలు, టీవీ ఛానల్స్లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ ముంచంగిపుట్టు ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష సోమవారం చత్తం గ్రామాన్ని పరిశీలించారు. దట్టమైన అటవీ కొండ ప్రాంతంలో సుమారు కాలినడకన 6 కిలోమీటర్లు నడిచి అతి కష్టం మీద గ్రామానికి చేరుకుని చత్తం గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారి యొక్క సమస్యలను మండల ప్రజా పరిషత్ అధికారికి తెలియజేశారు. 6 సంవత్సరాల క్రితం ముంచంగిపుట్టు మండలం బాబుసల పంచాయతీ ఏడుకొండల బంధం గ్రామం నుండి 7 కుటుంబాలు జీవనోపాధి కోసం వలస వచ్చామని, ప్రస్తుతం తాముంటున్న గ్రామం పేరిట ఆధార్, రేషన్, ఓటర్, జాబ్ కార్డులు, కనీస మౌలిక సదుపాయాలైన రహదారి, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం లేక 6 సంవత్సరాల పాటు చీకట్లోనే మగ్గుతున్నామని ఎంపీడీఓకు వివరించారు. ఇప్పటికైనా తమ గ్రామం పేరిట ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, జాబ్ కార్డులు, ఓటర్ కార్డులు మంజూరు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీడీఓకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష గ్రామస్తులు తెలిపిన సమస్యలపై స్పందిస్తూ చత్తం గ్రామ సమస్యలపై పత్రికలలో, మీడియాలో వచ్చిన కథనాలను చూసి గ్రామాన్ని పర్యటించడం జరిగిందని, గ్రామానికి కనీసం మౌలిక సదుపాయాలు లేవని గ్రామస్తులు తెలియజేశారన్నారు. ముఖ్యంగా లాస్ట్ వీక్ న్యూస్ పేపర్లో వచ్చిన కథనాల ప్రకారంగా
ఈ చత్తం అనే విలేజ్ మాకవరం యొక్క పంచాయతీలో ఉందండి. దాని దృష్టి సారించి ఇక్కడికి నేను, గౌరవ సర్పంచ్ గారు, ఏపీఓ గారు, ఈఓపీఆర్డి గారు, అదేవిధంగా సచివాలయం సిబ్బంది, మీడియా మిత్రులు కూడా ఈ విలేజ్కి ఇక్కడికి రావడం జరిగిందండి. ముఖ్యంగా వాళ్ళ యొక్క సమస్యల్ని ఆ రోజు న్యూస్ పేపర్లో చూసి మేమందరం కదిలొచ్చాము ఇక్కడికి. సో వాళ్ళు అడిగిన ముఖ్య సమస్యలు ఏంటంటే ఆధార్ కార్డులు లేవని, రేషన్ కార్డ్స్ ప్రాబ్లం ఉన్నాయని, వాళ్ళకి మంచి రోడ్డు సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పున్నారు. సో వాళ్ళ యొక్క సమస్యలను ఇక్కడ తెలుసుకొని ఉన్నాము. సో దానికి పరిష్కారం అనేది ఉన్నతాధికారులు తెలియజేస్తాం. అదేవిధంగా మా పరిధిలో ఉన్న ఈ ఆధార్ కార్డ్స్ కానీ, బర్త్ రిజిస్ట్రేషన్స్ కానీ ఇవి కానీ మేము అది తొందరలోనే కంప్లీట్ చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇక్కడే స్థితిగతులు అందరూ ఇక్కడే కంప్లీట్గా పర్మనెంట్గా ఇక్కడే ఉందాం అంటున్నారు కాబట్టి వాళ్ళ వ్యవసాయం భూములన్నీ ఇక్కడే ఉన్నాయని చెప్తున్నారు. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు ఫ్యూచర్లో వాళ్ళకి సమస్యలు రాకుండా మా వరకు మేము కృషి చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా ఇక్కడున్న ప్రజలు కూడా మాకు బాగా బాగా కోఆపరేట్ చేసి ఉన్నారు. సో ఇబ్బంది లేదు. సో అదేవిధంగా ఇంకేమైనా ఫ్యూచర్లో కూడా ఎటువంటి విలేజెస్ ఎక్కడైనా ఉంటాయి కానీ మా వరకు మేము కృషి చేస్తాము. ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుందాం తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ యొక్క చత్రం గ్రామ పంచాయతీని మేము విజిట్ చేయడం జరిగింది. ఇందులో ఉపాధి హామీ పథకం సంబంధించినమాట గ్రామస్తులందరూ కూడా జాబ్ కార్డు కావాలని అడిగి ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి 7 కుటుంబాలకు కూడా గతంలో బాబుసల గ్రామ పంచాయతీ నుంచి వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ ఒక 2 జాబ్ కార్డులు ఉన్నాయి. అదేవిధంగా రిమైనింగ్ వారికి అన్నమాట వాళ్ళకి సంబంధించిన డేటా బేసికల్గా జాబ్ కార్డు కావాలనుకుంటే ఏనుగులు పొలాల వైపు రాకుండా కందకాలు తవ్వే పనులు వేగవంతం చేయాలి. ఏనుగులు పొలాల వైపు రాకుండా కందకాలు తవ్వే పనులు వేగవంతం చేయాలి. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయండి. అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. వన్యప్రాణులు పంటలను నాశనం చేయడం, ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండటం ఓవైపు, మరోవైపు పొలాల దగ్గర వేసుకున్న విద్యుత్ కంచెలకు వన్యప్రాణులు చనిపోతున్న క్రమంలో ప్రజల జీవనోపాధులకు, ప్రాణాలకు విఘాతం లేకుండా వన్యప్రాణులను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏనుగులు వ్యవసాయ భూముల్లోకి రాకుండా కందకాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి ఆ పథకం ద్వారా ఈ పనులను చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం అటవీశాఖ ఉన్నతాధికారులతో వన్యప్రాణుల సంరక్షణపై సమీక్షించారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ శ్రీ ఏకే నాయక్ ఇటీవల చిత్తూరు జిల్లాలో ఒక ఏనుగు విద్యుత్ షాక్తో చనిపోయిన ఘటనను వివరిస్తూ, ఏనుగులు కుప్పం నుంచి శేషాచలం కొండల వైపు కదులుతూ వ్యవసాయ భూముల్లోకి రావడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఒక ఎకో టూరిజం పాలసీని కూడా ఇవాల్వ్ చేశాం మ్యామ్. ఐ థింక్ కమిటీ హెస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండ్ ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా పెట్టాం. దానికి సంబంధించి we have initiated కార్పొరేషన్. When that policy will be ready, ma'am? Ready with this. We have some discussions with stakeholders of finalizing. మీరు సింపుల్ గైడెన్స్ సార్. దీనికి మనకున్న గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏంటో, ఏరి ప్రాంతం ఏంటది, ఆదోని ఒకటి, తర్వాత మనం సిద్ధవటం ఒకటి. అంటే అపార్ట్ ఫ్రమ్ వీటన్నిటికంటే కూడా ఇవన్నీ ఎకో టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి. అడ్వెంచర్ టూరిజం లాగా. మనకి ఫెంటాస్టిక్ మనకి టెంపుల్స్ కానీ, తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ, ఇవన్నీ అంటే మెయిన్ మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిల్మ్స్ని చాలా పాపులర్ చేయాలి. బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి, ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఫిల్మ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మన మధ్య సింగపూర్లో కూడా if you promote one film, that will become your pamphlet. ఖర్చు పెట్టి తక్కువ వద్దేను, మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది. అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ అని నేను చాలాసార్లు అనిపించేది, వి యూజ్డ్ టు గో అవుట్ ఆఫ్ కంట్రీస్. మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కటి ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే లొకేషన్స్ కూడా మన దగ్గర చాలా బాగున్నాయి. మీరు అది కనుక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ అవర్ ఫ్యామిలీ.
నాకేం లేదు. ఇప్పుడు నేను చాలాసార్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కెన్ వి గివ్ కలెక్టివ్ ప్యాకేజ్, నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రావాలి, నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, లేదా ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి, అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి. ఈ మౌంటైనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన నేటివ్గా చాలా మంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి ఉన్నాడు, కొండలు ఎక్కుతాడు, డేర్ హ్యాండ్ స్పైడర్ మ్యాన్ ఉన్నాయి. సో అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి, కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి. అలాగే మనకి గండికోట, హార్స్లీ హిల్